వాళ్ళు ఉన్న లాజిక్లు మాత్రమే వాడికి కావాలి. ఎమోషనల్ కనెక్టివిటీ అనేది వాడికి అనవసరం. వీటన్నిటిని ఎవడు అర్థం చేసుకోడు. విషయం ఏంటంటే ప్రతి ఒక్కడు ప్రశ్నించాలి. అంటే ప్రతి ఒక్కడు ప్రశ్నించడం అంటే యూత్ అందరికీ కావాల్సిన సినిమాలు ఇవేనా? యువత అంతా ఇలాంటి సినిమాలు చూసి చెడిపోతుంది, వాళ్ళందరి దారి ఇటువంటివి మర్చిపోవడానికి కారణం ఈ సినిమాలే అని చెప్పడం స్టార్ట్ చేస్తారు. అంతేకాకుండా నేను సినిమా గురించి మొదట్లో చెప్పినట్టు ఈ సినిమాను ఇంకో సినిమాతో కూడా కంపేర్ చేస్తారు. వీటన్నిటిని మర్చిపోయి ఈ సినిమా చూస్తే మాత్రం మిమ్మల్ని అందరినీ చాలా బాగా ఎక్సైట్ చేస్తుంది. నా వరకు నాకు పర్సనల్గా అయితే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఈ వీకెండ్ ఆహాలో స్ట్రీమ్ అవుతున్న సిద్ధార్థ్ రాయ్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బాయ్.